హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనిస్ట్రాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. స్ట్రీట్ ఏమంటారు, స్ట్రీట్ స్టైల్ పానీపూరియా ఏమో, చూసారా సౌండ్ వినండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చాయి అన్నమాట. ట్రస్ట్ మీ గైస్. దీనికి నేను ఈ వీడియోలో అయితే లోపల స్టఫింగ్ అవి నేను ఏం చెప్పట్లేదు, కానీ పూరి మెయిన్ అంటే చాలామంది అన్నీ చేస్తారు కానీ పూరీస్ మాత్రం బయట నుంచి కొనేసుకుంటున్నారు. సో అది అవసరం లేదండి, సింపుల్గా చేసేయచ్చు, పెద్ద కష్టపడాలని అవసరం లేదనమాట. అండ్ ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూసారా, ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే గోధుమ నూక తీసుకున్నా. అండ్ ఇది 250 ml గ్లాసు. టూ స్పూన్స్ ఏమో బియ్యపిండి, కొంచెం సోడా అండ్ సాల్ట్, అంతే. ఇవన్నీ వేసి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవడమే. లైక్ పూరి పిండిలాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న చిన్నవి కాదులేండి, కొంచెం పెద్దయే బాల్స్ కింద చేసుకుని ఇది మొత్తం పూరి కింద ఒత్తేసుకోవడం. పెద్ద పూరి కింద ఒత్తుకుని మన దగ్గర ఏదన్నా మూతలు ఉంటాయి కదా, స్టీల్ మూతలు అలాంటివి ఏమైనా తీసుకుని, మరీ చిన్నవి తీసుకోకండి, కొంచెం పెద్దగానే తీసుకోవాలి. మేము ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మా అత్తయ్య పెద్దది లైక్ ఇదే తీసుకొచ్చింది, కానీ ఇది పెద్దదైపోతుంది అని చెప్పి నేను నా చిన్నాడు పొడిచి ఇద్దరం కలిపి బుడ్డ తీసాం అనమాట. అది దాంట్లో అది పూరీలు బాగానే వచ్చినాయి, కానీ దాంట్లో చిన్న పూరీలో ఏం వెళ్తాయండి, ఏం వెళ్ళవు కదా. సో అందుకని చెప్పి కొంచెం ఈ సైజులోనే తీసుకోండి. అంటే ఇది ఎలా చెప్పాలి, లైక్ కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్ అలాంటివి రెండు పట్టాలన్నమాట. మనవి పెద్ద బాటిల్స్ మూతలు ఉంటాయి కదా, ఆ టైప్లో తీసుకోండి. లేదంటే గ్లాస్ జార్స్ అలా ఏదైనా పెద్ద మూత తీసుకోండి. చూసారంటే పూరి అయితే చేసేసింది. దీన్ని చాలామంది అనుకుంటారు పల్చగా చేస్తే పొంగవేమో అనుకుంటారు, కానీ పల్చగానే చేయాలి, ఖచ్చితంగా పల్చగానే చేయండి. అండ్ ఎడ్జెస్ని కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పూరీలు వేడిగా ఉన్న నూనెలో వేసి ఒక్కొక్కటి వేయాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి వేసి దాన్ని గరిటెతో ఇలా అంటే అవి పొంగుతాయి అన్నమాట. నార్మల్ పకోడీలు వేసినట్టు అన్నీ ఒకేసారి వేసేస్తే కుదరదు. ఇది ఒకటి వేసి దాన్ని ఇలా తట్టినాక అది పొంగాక అప్పుడు ఇంకొకటి వేసుకోవాలన్నమాట. సో నేనైతే కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను, ఎవరైతే తెలియని వాళ్ళ కోసం. చూసారా, ఈ వేసింది పూరి అలా తడుతూనే ఉండాలి, కొంచెం స్లోగా తట్టండి, ఆయిల్ కదా కొంచెం జాగ్రత్త. ఇలా తడుతూ ఉంటే అది పొంగుద్ది అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా పొంగాయో, అంతే క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఇలా రెడ్గా వచ్చేసాక తీసి అవి చల్లారేయాలన్నమాట. అంటే మీరు రేపు పానీపూరి లైక్ తిందాము అనుకుంటే మార్నింగ్ ముందు రోజు చేసుకోండి, లేదంటే ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ చేసుకుంటే అవి గట్టి పడతాయి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్న దాని తర్వాత గట్టి పడతాయి అన్నమాట. సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.